పార్లమెంట్ లో జమిలీ బిల్లు రాబోతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం 2 బిల్లులు సిద్ధం చేసింది. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు కాగా, జమిలీ ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు మరో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గాను పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మేఘవాల్ కోరనున్నారు. ఇక ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. సో ఈరోజు జమిలీకి సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో రాబోతోంది. మేఘవాల్ దీనికి సంబంధించి పార్లమెంట్ లో ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మరో చారిత్రాత్మక బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. నేడు లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యాహ్నం లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో 18th and 19th ఐటమ్ గా ఈ బిల్లులు లిస్ట్ అయి ఉన్నాయి. ఇటు యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ యాక్ట్, అలాగే రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 129వ ఆర్టికల్ ని సవరిస్తూ చేసే ప్రతిపాదిత బిల్లుని ఈరోజు ఈ 2 బిల్లుల్ని కూడా అర్జున్ రామ్ మేఘవాల్ సభ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై విస్తృత చర్చ జరగాలని చెప్పి కేంద్రం కోరుకుంటుంది. అందులో భాగంగా ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాల్సిందిగా స్పీకర్ను కోరబోతున్నారు. సంఖ్యాబలాల ఆధారంగా పార్లమెంట్లో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలాల ఆధారంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలు కూడా ఉండడం జరుగుతుంది. సో సంఖ్యాబలం ఆధారంగా ఏ పార్టీకి సంబంధించిన వారు ఎంతమంది ఉంటారో అనేది స్పీకర్ అలాగే రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తూ జేపీసీని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ రోజు చాలా కీలకమైన బిజినెస్ కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విప్ జారీ చేయడం జరిగింది. తప్పకుండా సభా సమావేశాలకు ఈరోజు ఖచ్చితంగా ఎంపీలంతా హాజరు కావాలని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. టీడీపీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసిన పరిస్థితి. మరోపక్క విపక్షాలు ఇటు టీఎంసీ, కాంగ్రెస్ అలాగే డిఎంకే సహా మరికొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారు కూడా 10:30 గంటలకు పార్లమెంట్ లో సమావేశమై పార్లమెంట్ లో ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపైన చర్చించబోతున్నారు. గోపి, అయితే అంటే ఫస్ట్ నుంచి కూడా కేంద్రం దీనికి సంబంధించి అంటే లోక్సభ ఈ ఎన్నికలన్నీ కూడా ఒకేసారి జరగాలి అని చెప్పి జమిలీకి సంబంధించి బిల్ తీసుకురాబోతూ ఉన్నారు. అయితే దీనికి కొంత కాల పరిమితిని కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఆ టైం పీరియడ్ లోపలే దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారా? దీన్ని మరింత పొడిగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అనుకోవాలి ప్రొసీజర్? ఈ జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని గతేడాది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 18,000 పేజీలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నివేదిక అందించడం జరిగింది. ఆ నివేదిక కేబినెట్కి వెళ్ళడం, కేబినెట్ దాన్ని అప్రూవ్ చేయడం, ఆ తర్వాత న్యాయశాఖ ముఖ్యంగా కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ జమిలీ బిల్లుని రూపొందించడం జరిగింది. కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో లోక్సభ అలాగే అసెంబ్లీల ఎన్నికల్లో ఏకకాలంలో నిర్వహించాలి. అవి పూర్తయిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ జాబితా అనేది ఒకటే ఉంటుంది. లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక సిఫార్సుల్ని కోవింద్ కమిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే న్యాయశాఖ ఈ బిల్లుని రూపొందించడం జరిగింది. సో దీనిపైన అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలను కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ తీసుకోవడం జరిగింది. సుమారు 30కి పైగా పార్టీలు ఈ జమిలీ ఎన్నికలకు అంగీకారాన్ని తెలిపాయి. మరో 15 పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, టీఎంసీ, డిఎంకే ఇటువంటి పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ అలాగే జేడీయూ, ఇటు టీడీపీ పార్టీ, ఈ విధంగా కొన్ని పార్టీలు ఈ జమిలీ ఎన్నికలను, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఈ జమిలీ ఎన్నికలను సమర్థిస్తున్న పరిస్థితి. కేంద్రం చెప్పేది ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే గనక ఎన్నికల కమిషన్ పైన భారం తగ్గుతుంది, ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుంది, సంక్షేమ ఫలాల్ని ప్రజలకి అందించే అవకాశం, ముఖ్యంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా అందించే అవకాశం ఉంటుంది. సో అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్తుంది ప్రభుత్వ వాదన. సో చూడాలి, స్టాండింగ్ కమిటీకి జేపీసీకి రిఫర్ చేసిన తర్వాత 6 నెలలలో ముఖ్యంగా
కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత 6 నెలల్లోపు బిల్లు ప్రవేశపెట్టాలి. సో ఈ రోజు బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి జేపీసీ చేసే సిఫార్సులు, సలహాలు, సూచనలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని బిల్లులో కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. ఆ మార్పుల ద్వారా పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకమైన రాజ్యాంగ సవరణలు ఈ జమిలీ ఎన్నికల సందర్భంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి జనగణన కావాలి, డిలిమిటేషన్ పూర్తి కావాలి, మహిళా రిజర్వేషన్, మొత్తం ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేందుకు 2029 నాటికి ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని చెప్పి కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. కాబట్టి సో 2029లోనే జమిలీ ఎన్నికలు సాధ్యమయ్యే దిశగా అయితే కేంద్రం ఈ బిల్లుని తీసుకురాబోతోంది. రైట్ గోపి.